ఇవాళ చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. విజయ్ గారు, మనం కీలకమైన అంశం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం నిన్న సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మళ్ళీ హైకోర్టుకే వెళ్ళాడని చెప్పేసి స్పష్టంగా దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో మీరు అక్కడే ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చేపట్టలేమని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కోర్టుకు సంబంధించి తెలుసు అది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి వీళ్ళు సుప్రీంకోర్టు తలుపులు తట్టేసరికి సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోండి అనే విషయం చెప్పడము. అదే ఈ జీవో రావడమే ఒక చట్టబద్ధంగా వచ్చినటువంటి జీవో కాదు, అది ఉత్తుత్తి జీవో లాగానే మిగిలిపోద్దని ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటిది. రాజ్యాంగం గురించి తెలిసినటువంటి వాళ్ళు, ప్రొసీజర్స్ తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వము రాజకీయపరమైనటువంటి చర్చ జరగాలి, ఉత్తుత్తి 4 రోజులు ఇష్యూస్ డైవర్ట్ కావాలనే ఇంటెన్షన్ తోటి ఆ జీవో తీసుకొచ్చారు తప్ప చిత్తశుద్ధితోటి ఇంప్లిమెంటేషన్ చేసే పద్ధతి అయితే ప్రభుత్వం దగ్గర కనిపించడం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే క్యాబ్ పెట్టింది, 50% సంబంధించినటువంటి క్యాబ్ పెడితే దానికి సంబంధించినటువంటి చట్టం చేసి రాజ్యాంగం 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే దానికి సంబంధించిన చట్టబద్ధత వస్తుంది, దానికి సంబంధించిన జీవో ఇచ్చిన చెల్లుబాటు అవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే హైకోర్టు కాదని లేదు, హైకోర్టు కాకపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టుకు కూడా పోవచ్చు. ఈలోపు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో మీరు ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించినటువంటిది, అంటే నోటిఫికేషన్ ఇవ్వద్దనే చెప్తే మీరు షెడ్యూల్ ఇచ్చినటువంటిది, అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వాన్ని ఒక ప్రభావితానికి గురవుతున్నటువంటి అంశం కనిపిస్తుంది. చిత్తశుద్ధి లేనటువంటిది హడావుడిగా జీవో ఇచ్చి ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చి మేమేదో చేస్తున్నాం అనిపించుకోవడానికే. ప్లస్ ఇందులో ఇంకా మోసపూరితమైనది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది సిడబ్ల్యూసిలో తీర్మానం చేశారు. సిడబ్ల్యూసి ఆల్రెడీ తెలంగాణలో 42% ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, ఫస్ట్ రాష్ట్రము భారతదేశంలో 42% ఓబీసీలకు ఇంప్లిమెంటేషన్ చేయడం అభినందిస్తూ మొన్న 24వ తారీఖు పాట్నాలో జరిగినటువంటి సిడబ్ల్యూసిలో తీర్మానం చేశారు. కానీ జీవో కూడా 24వ తారీఖు రాలి, అప్పటికి కూడా ఒకవేళ జీవో వచ్చి అనుకున్నా జీవో 27కో 26కో వచ్చినటువంటి, అంటే 2 రోజుల ముందు అభినందిస్తూ ఏది ఇంప్లిమెంటేషన్ అయిపోయిందని. అంటే ప్రజలని మోసం చేసేటువంటి కార్యక్రమం కిందనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుంది అనుకోవాలి. ఇంకోటి, స్థానిక సంస్థలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గౌరవించలే, ఎప్పుడు టైంకి పెట్టినటువంటి సిచ్యువేషన్ లేదు. ఎప్పుడైనా ఒక సందర్భంలో అంటే 5 ఏళ్ళు దాటినటువంటి సందర్భం కూడా ఉన్నది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అధికారాల బదలాయింపు విషయంలో మేమే ఎంత చేసినామని చెప్పుకుంటున్నటువంటిది, సంస్కరణలు చేసినటువంటి చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు మాత్రం ఎప్పుడూ టైంకి పెట్టలే. అదే సాంప్రదాయాన్ని, అదే కల్చర్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తుంది. ఎప్పుడో పెట్టాల్సినటువంటి స్థానిక సంస్థలు వీళ్ళ ఆచరణ సాధ్యంగా అన్నటువంటి 42% రిజర్వేషన్ హామీ ఇచ్చి దాని చుట్టూ రాజకీయం చేసుకుంటూ తిప్పుతూ ఇష్యూస్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది వచ్చింది. హైకోర్టు ఇది ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఇంప్లీడ్ అయ్యారు కదా హైకోర్టులో, ఓన్లీ బీసీ రిజర్వేషన్ కాదు, అది కూడా వీళ్ళేం బీసీ వర్గీకరణను కూడా చేయండి, ఏబిసిడి వర్గీకరణ చేయండి అని ఇంకొకరు ఇంప్లీడ్ అయినటువంటిది. అంటే దీన్ని ఈ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి దాన్ని మరింత క్లిష్టతరం చేస్తున్నారు, సంక్లిష్టం చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప దీన్ని ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకుపోయి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చేటువంటి ప్రక్రియను మాత్రం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించటం లేదు. కావాలని ఇంటెన్షనల్లీ దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఎలక్షన్స్ జరగొద్దని, రాజకీయంగా వాళ్ళకి లబ్ధి లేదా అనేది కనిపిస్తుంది, రాజకీయంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా అనేది కనిపించడం వల్లనే ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో కూడా. అందుకే ఈ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఇంకొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ అటువంటి వెనుక ప్రోత్సాహం ఉందా అనేది కనిపిస్తున్నది. అంటే ఇష్యూని సెటిల్ చేయకుండా, ఇష్యూని పరిష్కరించకుండా నిరంతరం కొనసాగాలి, ఈ 4 ఏళ్ళైనా కొనసాగాలి, ఈ 5 ఏళ్ళైనా కొనసాగాలి. ఇవన్నీ రాజకీయంగా ఒక అంచనాకు మాకు లాభం ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడదామనే ఆలోచనకు వచ్చారా అనేది అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంతమంది ఇంప్లీడ్ అయ్యారు, అనేక సంస్థలు ఇంప్లీడ్ అయిపోయినటువంటిది వర్గీకరణ అంశము. ఏబిసిడి వర్గీకరణ చేయండి, ఓన్లీ బీసీలో 4 కులాలు మాత్రమే పూర్తిగా రిజర్వేషన్స్ తీసుకుంటున్నాయి, 40% అనేది ఒకటి వచ్చింది. దీన్ని జీవోని ఆపండి అని 9th రాజ్యాంగ విరుద్ధం అనేది వస్తున్నటువంటి ఇన్ని రకాలుగా సంక్లిష్టత చేసి సమస్య పరిష్కారం కాకుండా
ప్రజల్లో రాజకీయపరమైనటువంటి చర్చ ప్లస్ వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయకుండా పక్కోళ్ళ మీద నెట్టేటువంటి ప్రక్రియ ఇదంతా గందరగోళం సృష్టించి తాను వ్యక్తిగత రాజకీయ లబ్ధి కూడా ఏమన్నా పొందుతురు అనేది అర్థమవుతలేదు. కానీ రాష్ట్రంలో ఒక స్థానిక సంస్థల విషయంలో ఎన్నికల విషయంలో ఒక అనుమానం ఏది రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ షెడ్యూల్ వస్తే కూడా ప్రజానికం నమ్మలేనటువంటి సిచ్యువేషన్లోకి పోయినది. ఒక్కొక్క వ్యవస్థని పార్టీ ఈ రకంగా నిన్న వ్యవస్థ సుప్రీంకోర్టు సిజేఐ మీద కూడా చెప్పేసేటువంటి పరిస్థితి న్యాయ వ్యవస్థకు సంబంధించి. అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు పార్టీలే భారతదేశాన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించి వ్యవస్థలను ఒక్కొక్కటి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇస్తే కూడా నమ్మలేనటువంటి సిచ్యువేషన్లోకి ప్రజలు పోయేటువంటి వ్యవస్థను నిర్మించినటువంటి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. అదే రకమైనటువంటి అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎస్ సార్, చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భరత్ గారు జరుగుతున్నారు. భరత్ గారు నమస్తే. భరత్ గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్న సుప్రీంకోర్టుకు సంబంధించిన కీలకమైన అంశం ఇది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సందర్భం. వాస్తవానికి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల సమస్యలు పేరుకుపోతున్నాయని ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో బీసీలకు సంబంధించిన వ్యవహారంలో కులగణను మొదలుకొని జీవో వరకు అనేక రకాల ప్రక్రియ చేపట్టిన సందర్భంలో కూడా బీసీ సంఘాల నుంచి అనేక రకాల అభ్యంతరాలు కావచ్చు, ఆగ్రహాలు వ్యక్తమైన సందర్భం కూడా కనిపిస్తుంది. చివరికి సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టంగా హైకోర్టులోని ఈ అంశాన్ని ప్రస్తుతం తెలుసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? ఏదైనా ఒక పాత్ బ్రేకింగ్ డెసిషన్ గవర్నమెంట్స్ చేసినప్పుడు వాటిని పద్ధతిగా చేయాలి. లోపభూయిష్టంగా చేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్గా జ్యుడిషియల్ స్క్రూటినీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఉద్దేశాలు ఉండవు, జ్యుడిషియరీకి ఉద్దేశాలు ఉండవు. వాళ్ళ తర్వాత చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఒక చర్య ప్రభుత్వాలు చేసిన ఒక చర్య కరెక్ట్గా ఉందా లేదా అనేది జ్యుడిషియల్ రివ్యూ. ఆ జ్యుడిషియల్ రివ్యూలో పోతాయి ఇవన్నీ. అంటే లోపభూయిష్టంగా చేస్తే సుప్రీంకోర్టు హైకోర్టు కానీ రాజ్యాంగ కోర్టులు ఏవైతే ఉన్నాయో న్యాయస్థానాలు అవి కొట్టేస్తాయన్న సంగతి ప్రభుత్వాలకు తెలియని విషయం కాదు. మరి తెలిసిన తర్వాత కూడా లోపభూయిష్టంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకు చేస్తున్నారని అంటే ప్రజల్ని దాని ఏదో ఒక ఉద్దేశంతో చేస్తారు. రాజకీయ ఉద్దేశం, ప్రజల్ని మభ్యపెట్టేసేసేసి ఎన్నికలలో ఓట్లు దండుకునే కార్యక్రమం, తర్వాత ఒక వర్గాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే దానికోసం మోసం చేసే కార్యక్రమం కింద ఉంటుంది ఇది. రాజకీయంగా మాట్లాడాలని అంటే తర్వాత మామూలుగా సామాజిక విశ్లేషణ కూడా జరిగినప్పుడు ఏమవుతుందంటే సమాజం పరంగా విశ్లేషణ ఈ చర్యల్ని విశ్లేషిస్తే మనకు కనిపించేది అదే. విజయ్ గారు ప్రస్తావించినారు మాట్లాడుకుంటూ సంస్థల్ని ఈ రెండు పార్టీలు దేశాన్ని ఏలిన మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన అత్యధిక కాలం దేశాన్ని పరిపాలించింది ఈ రెండు పార్టీలే. ఈ రెండు పార్టీలు లేకపోతే ఈ రెండు పార్టీల పార్టిసిపేషన్తో ఉన్న కూటములే పరిపాలించినాయి. మరి ఈ సంస్థలన్నీ కూడా రాజ్యాంగ సంస్థలన్నీ స్వతంత్రము 1857 నుంచి 1947 వరకు పోరాటాలలో అనేక లక్షల మంది ప్రాణాలని వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి నిర్మించుకున్న రాజ్యాంగ బద్ధమైన సంస్థలన్నింటినీ ఇవాళ నిర్వీర్యం చేసి వాటన్నిటినీ ప్రజలకు ఉపయోగం లేకుండా తర్వాత వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకునే కార్యక్రమాన్ని ఇంటెన్సిఫై చేసిన పరిస్థితి వాళ్ళకి అనిపిస్తూ ఉన్నది. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఏదో ఒక కారణం చేత కోర్టులను అవమానం చేసే కార్యక్రమం. నిన్న వాడు ఎంత దుర్మార్గం అండి, చెప్పు తీసుకొని చీఫ్ జస్టిస్ మీద వేయడం ఏంటి అసలు? ప్రతిదానికి ఎక్కడైతే ఒక రాజ్యాంగ వ్యవస్థ ఫెయిల్ అయిపోతే ఇంకొక రాజ్యాంగ వ్యవస్థ రెస్క్యూ చేయడానికి కోసమే మనం ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని మనం నిర్మించుకున్నాం. ఆ వ్యవస్థల మీద ఇవాళ దాడి చేస్తూ ఉంటే వికృతంగా ఇవాళ బీజేపీ భావ సారూప్యత ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ చీఫ్ జస్టిస్ మీద చెప్పి విసిరేసేసి చీఫ్ జస్టిసే క్షమాపణ చెప్పాలి. ఇక్కడ పోతున్నాం మనం. తర్వాత బీసీ రిజర్వేషన్కి వస్తే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన ప్రతి పని లోపభూయిష్టమైనది.
రాజ్యాంగ విరుద్ధంగా, తర్వాత రాజ్యాంగం ఏ పద్ధతుల్లో అయితే, సుప్రీంకోర్టు అయితే ఏ పద్ధతుల్లో అయితే దానికి మార్గదర్శనం చేసిందో ఆ మార్గదర్శనకి విరుద్ధంగా చేసుకుంటూ వచ్చింది. ఓకే, సరే చేసుకుంటూ వచ్చినారు. 42% అని అన్నారు. 42% కరెక్ట్ కాదు. అది జనాభాలో బీసీలు శాతం ఏదైతే ఉన్నదో దాన్ని రిఫ్లెక్ట్ చేయట్లేదు. అయినా కానీ ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఏదో ఒకటి 42% వస్తుంది కదా అనేది అబ్జెక్షన్ తీసుకుంటూ 42% తక్కువ అనేది చెప్పుకుంటూనే దాన్ని సమర్థించింది ఆ బిల్లుని. మరి ఎందుకు ఆగింది ఇక్కడ? ఎందుకు ఆగింది అంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇవాళ పనులు చేస్తూ ఉన్న ప్రతిదీ కూడా ప్రజల్ని మోసం చేసే దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసే పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఈ బీసీల విషయానికి వచ్చే, బీసీ రిజర్వేషన్కి వచ్చేవరకే ఇవాళ మరి బీజేపీని ఎందుకు కాంగ్రెస్ ఒత్తిడి చేయట్లేదు? ఓకే, రాజ్యాంగం 9th షెడ్యూల్లో పెడితే 9th షెడ్యూల్లో ఈ ఒక చట్టమే కాదండి, ఇదేదో ప్రత్యేకంగా ఈ ఒక్క చట్టాన్ని తీసుకున్న 9th షెడ్యూల్లో దగ్గర 280-290 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని కూడా చిత్తశుద్ధి ఉంటే పెట్టాలి కదా. పెట్టకుండా పేద వర్గాలైన బీసీలని ఇవాళ అవమానపరిచేటట్టుగా, అవహేళన చేసేటట్టుగా, తర్వాత వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళు ఆ గడప దొక్కి ఈ గడప దొక్కి వాళ్ళు ఇది భంగపాటు పడే విధంగా ఈ రిజర్వేషన్ని రూపొందించినారు. ఇది నిలిచేది కాదు. నిలిచేది కాని దానికి ఇంత డ్రామా చేసేసేసి చివరికి ఏందనంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే, బీజేపీ ఉద్దేశం ఏంటంటే బీసీలకు చేసినట్టుగా చేయాలి కానీ అసలు చేయొద్దు, చేసినట్టుగా కనిపించాలి. అది వాళ్ళకి ఆ ఫలితం దక్కొద్దు. ఈ కోర్టులకు పోయే విషయంలో కానివ్వండి, ఈ వీళ్ళు ప్రేరేపించిన లిటిగేషన్ కానివ్వండి, తర్వాత ఇవాళ జరిగే మొత్తం చర్చ కానివ్వండి, బీసీలను అవమానపరిచే దిశగా పోతూనే ఉంది తప్ప అది ఆ రిజర్వేషన్ నిలిచే దిశగా పోవట్లేదు. కాంగ్రెస్కి ఆ ఉద్దేశం కూడా లేదు. అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తర్వాత సుప్రీంకోర్టు నిన్న పాస్ చేసిన ఆర్డర్ అది ఏ రకంగా కూడా ఉన్న సిచ్యువేషన్ని డిస్టర్బ్ చేసేది ఏది కాదండి. వాళ్ళు సింపుల్గా చెప్పినారు, హైకోర్టులో పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి, 8వ తారీఖు మీరు కూడా అక్కడే వేసుకోండి అని అన్నారు. వాళ్ళు ఏ నిర్ణయం చేయలేదు దాంట్లో. కాబట్టి ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఓట్ల రాజకీయాల కోసము రాజ్యాంగ సంస్థల్ని, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేయడం అనేది ఈ దేశానికి క్షేమం కాదు. అది చేస్తున్న వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉన్నది అనేది ప్రజలు గమనించాలి. చాలా ముఖ్యమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. భరత్ గారు అలాగే విజయ్ గారు చెప్తా ఉన్నారు, గ్యారంటీల పేరిట ఏ రకంగానైతే గారడీ చేసి ప్రజలను మభ్యపెట్టారో అదే రకంగా బీసీ వర్గాలను కూడా రిజర్వేషన్ల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ సర్కార్లో కావచ్చు, అటు ఢిల్లీలోని బీజేపీలో చిత్తశుద్ధి కనిపించట్లేదు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మళ్ళీ మొదటికి వస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం విజయ్ గారు మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నగారా మోగింది. నిన్న ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైన సందర్భం మనకు కనిపిస్తోంది. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి? ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ పార్టీ ప్రచార పర్వంలో దూసుకుపోతూ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు పెద్ద ఎత్తున ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ అభిమానం కావచ్చు, ఆ మద్దతు కూడా లభిస్తున్న సందర్భం. మరోవైపు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి కనీసం అభ్యర్థులను కూడా ఖరారు చేయలేని పరిస్థితుల్లో ఆ పార్టీలు ఎట్లా చూడాలి ఓవరాల్గా మనం? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రజల్లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజానీకంలో కావచ్చు ఒక ఇంట్రెస్ట్ కలిగించేటువంటి ఉప ఎన్నికగా మారినటువంటి అంశం. ఎందుకంటే ఆ పేరు జూబ్లీ హిల్స్ అనేసరికి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరు, ఆ పేరుకున్న బలంతో కూడా అసలు ప్రజానీకం ఎక్కడ ఎన్ని బస్తీలు ఎట్లా ఉన్నప్పటికీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఆ రకమైనటువంటి ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో వస్తున్నటువంటి ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికను నిర్వహించడంలో ఎలక్షన్ కమిషను చాలా పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అధికార పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో మొగ్గు చూపకుండా ఒక నిష్పక్షపాతంగా నిర్వహిస్తుందని ఆశించాలి. ఆ రకంగానే చేయాలి. లేదా ఎలక్షన్ కమిషన్కు రోజు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి చేస్తే మాత్రం అబాస్ పాలవడమే ఉంటుంది. ఇంకా రాజకీయ పార్టీల విషయాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ ఇక్కడ నామినల్గానే ఉండే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంగా ఉన్నది. కాకపోతే
ఒక అడ్వాన్స్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం, వీళ్ళు ప్రచారంలో ఉండడం. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించేమో క్యాండిడేట్లకు సంబంధించినటువంటి అంశంలో చర్చలు జరుగుతున్నాయి. ఒక 4 పేర్లు పంపించడం, హైకమాండ్ రావాలి, ఎవరు తేల్చుకోలేనటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు లేరు. అందులో పంపించినటువంటి 4 పేర్లలో కూడా నవీన్ యాదవ్ ఇతర ఎంఐఎం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగానే ఉన్నారు. బొంతు రామ్మోహన్ వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి, సిఎన్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి. ఇక ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ కొట్లాడుతున్నాడు, నాకు సీటు కావాలి, నేను తెలంగాణ ఉద్యమంలో చేసిన అనే విషయంలో కొట్లాట వస్తున్నటువంటి విషయం ఒక అడుగుతున్నాడు సీటుకు సంబంధించినటువంటి అంశంలో. ఈ సందర్భంలో ఇక రాజకీయాలు వేడెక్కినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కొక్క రకంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు మీటింగ్ పెట్టుకుంటున్నటువంటి సందర్భంలోనే పొన్నం ప్రభాకర్ ఇంకో మంత్రి మీద బూత్ మాటలు మాట్లాడినటువంటి సిచ్యువేషన్, అది పెద్ద రాజకీయ దుమారం విత్ ఇన్ ద పార్టీలో ఉన్నది. దాన్ని కూడా పొన్నం ప్రభాకర్ దాన్ని కూడా ఈ బీసీ రిజర్వేషన్ అంశం నేను సుప్రీంకోర్టుకు పోతుంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి మా స్టాఫ్ నన్నా అని చెప్పుకునేటువంటి సిచ్యువేషన్. అంటే ఏ రకంగా టకటక ఇష్యూస్ని మారుస్తుంటారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏ రకమైనటువంటి రాజకీయ అన్ని అంశాలు ఇంప్లీడ్ అయిపోతున్నాయి అందులో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి. అంటే అంత ఇంట్రెస్ట్ జూబ్లీహిల్స్ మీద, అంత కాన్సన్ట్రేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి దాదాపు ముఖ్యమంత్రి 2 మంత్రులు 4-5 మంత్రులను ఇన్ఛార్జిగా పెట్టేసి పరిస్థితి ఉన్నది. ఇందులో ఇక రాజకీయాలకు సంబంధించి కబ్రస్థాన్కి సంబంధించినటువంటి రాజకీయం కూడా ఇందులో ఎలక్షన్ వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఎమ్మటే ఓట్ల కోసము కబ్రస్థాన్ ల్యాండ్ ఇచ్చి వివాదాస్పదమైనటువంటి ల్యాండ్ ఇచ్చి దాన్ని మళ్ళీ వివాదాస్పదం చేసుకోవడము, ఈ రకమైనటువంటి వాతావరణం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే నాటికే ఒక రకమైనటువంటి రాజకీయ వేడి నెలకొని ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయ పార్టీల మధ్యలోనే ఈ పోటీ ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. ఒక ఎలక్షన్ కమిషన్ మాత్రం నిష్పక్షపాతంగా ఉంచారు. ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకే కావచ్చు, లేదా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కే కావచ్చు, అనుకూలంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. సక్సెస్ఫుల్గా ఎలక్షన్ నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మనం చూస్తున్నాం, విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ అనేది కొనసాగాలి. అయితే ప్రచార పర్వంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. నిన్న ఉప ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో గెలుపు గులాబీ పార్టీదే అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు కూడా తమ అభిమతాన్ని తెలియజేస్తున్న సందర్భం కూడా మనకు కనిపించింది. భరత్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నగారా మోగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రచార పర్వంలో బీఆర్ఎస్ పార్టీ శరవేగంగా దూసుకెళ్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇతర పార్టీలు కనీసం అభ్యర్థులను కూడా ఖరారు చేయలేని పరిస్థితి, అనేక రకాల కుమ్ములాటలు కావచ్చు, అనేక రకాల ఆందోళనలు కొనసాగుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా ఎలాంటి అంశాలు కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది? ఎన్నికల్లో ఏం ప్రభావితం చేస్తాయంటే ఏం చెప్తారు? డిసెంబర్ 9, 2023 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో అనేక వాగ్దానాలు చేశారు, అనేక గ్యారంటీలు ఇచ్చారు, అరాజ్ పాటలు పెట్టి ప్రజల్ని నమ్మించి మోసపూరితంగా ఓట్లు సంపాదించి ప్రభుత్వంలోకి వచ్చారు. చాలా చక్కటి పరిపాలన జరుగుతున్న సందర్భం అది. 2014 జూన్ 6 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు మధ్యలో జరిగిన పరిపాలన అద్భుతమైన ఫలితాలను దేశం అబ్బురపడేటట్టుగా సాధించిన రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. 2,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తూ ఉంటే 4,000 ఇస్తామని, తర్వాత మహిళలకి 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి, కాలేజీలకి స్కూళ్ళకి పోయే పిల్లలందరికీ కూడా స్కూటీలు కొనిస్తామని చెప్పి, ఆడపిల్లలకి స్కూటీలు కొనిస్తామని, ఇట్లా నిరుద్యోగ చదువుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తామని, ఇట్లా అసలు రకరకాల వాగ్దానాలు చేసినారు. వాగ్దానాలు చేసి ప్రజలు నమ్ముతారా అనేది వాళ్ళకే డౌట్ వచ్చింది. ఈ వాగ్దానాలు తప్పు వాగ్దానాలు, ప్రజలు నమ్ముతారా అని డౌట్ వచ్చి వాళ్ళు ఏం చేసినారు, చివరికి ప్రామిసరీ నోట్ల మీద అదేంటి స్టాంప్ పేపర్ మీద రాసి సంతకాలు పెట్టడం, కనిపించిన దేవుడి మీద ప్రమాణం చేయడం, ఈ రకంగా ఒక మోసపూరితమైన వాతావరణంలో ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు సంపాదించినారు. సంపాదించి 2023 డిసెంబర్ 9న అధికారం
హస్తగతం చేసుకుని ఓకే. ఈ దినానికి పరిస్థితి ఏంటి అనేది కనుక ఒకసారి ఆలోచన చేస్తే, అంటే దాదాపుగా 22 నెలలు అయిపోయింది. ఈ 22 నెలలలో ఏం జరిగింది అనేది, ఇవాళ ప్రజలు ఏ రకంగా వంచబడ్డారు, ఆ వంచన వల్ల వాళ్ళకు జరిగిన నష్టమేంది, అధికారాన్ని చెలాయిస్తున్న వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంత అస్తవ్యస్తం చేసినారు, ఇల్లు బీకి పందిరేసినారా లేకపోతే ఇంకేమన్నా దీన్ని ఉన్న పరిస్థితి నుంచి ఇంకా మంచిగా చేసినారా అనేది అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతు బంధు పేరు మీద రైతు బంధుని కుప్పగూల్చినారు. తర్వాత పంట సహాయం ఏదైతే దానికోసం పెట్టిన ఎరువుల విషయం కానివ్వండి, కరెంటు విషయం కానివ్వండి, తర్వాత నీటిని సరిగా సరఫరా చేసే విషయం కానివ్వండి, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చెల్లించడం అంటే చేయకపోవడమే కాకుండా ఇవాళ వాళ్ళ దుష్ట పరిపాలనని ప్రశ్నిస్తే జైళ్ళ పాలు చేయడము, పోలీస్ స్టేషన్లలో కులబడవడము, ఇవన్నీ ఇవాళ నిత్యకృత్యం అయిపోయినాయి. ఇది ఒకటే కాదండి, ఇవన్నీ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఇవి సమస్యలు అవుతాయి. ఇవి చర్చనీయ అంశాలు కావాలి. ఎందుకంటే 22 నెలలు ఏం చిన్న కాలం కాదు. తర్వాత వీళ్ళు బాగుపడేది కూడా లేదు, వ్యవస్థను ఇంకా బాగుపరిచేది లేదు, ఇంకా చెడగొట్టడమే తప్ప. దానికి స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే ఈ కబరస్థాన్కి ఈ ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే ఉన్నదో, ఈ ప్రహసనం, ఈ డ్రామా ఏదైతే చేస్తున్నారో, మళ్ళీ ఒక మోసపూరితంగా గెలవాలా అనే ఆలోచనే తప్ప ప్రజలకి చిత్తశుద్ధితోని వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అనేది ఎక్కడ కాంగ్రెస్ కనిపించలేదు. ఈ రోజు కూడా ఇన్ని రకాల విమర్శలు బయట ఉన్న తర్వాత కూడా బహిరంగంగా ప్రభుత్వ స్థలం కాని స్థలాన్ని 2 సార్లు అలాట్ చేసి వాళ్ళకి ఇచ్చినామని అది ప్రచారం చేసి దాని నుంచి లబ్ధి పొందాలి. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాడుకునే దానికి ఏ పర్పస్ కోసం అయితే అలాట్మెంట్ జరుగుతుందో అది వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి. అంటే దీని ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ఇవాళ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల 2 జరుగుతాయండి. గమనించి కనుక వాళ్ళు చేస్తే, ఒకటి కాంగ్రెస్కి చురకబెట్టి వాళ్ళు కనీసం ఈ మిగతా కాలాన్ని సరిగా పరిపాలించే దానికోసం పుట్టగతులు లేకుండా పోతాము, మనం మోసం చేస్తే జనం రియాక్ట్ అయినారు, ఓడగొట్టినారు మనల్ని, కనీసం ఒక మర్యాద పూర్వకంగా మనం ఎగ్జిస్ట్ అవ్వాలా అని బుద్ధి అన్న రావాలి, బుద్ధి వచ్చేటట్టన్నా చేయాలి. లేదంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని పెట్టుకుంటే జీవిత కాల మనం భవిష్యత్తు కాలాలకి మంచిది కాదు. కాబట్టి కాంగ్రెస్ను ఓడగొట్టాలా అనే నిర్ణయం తీసుకోవాలి. ఈ 2 నిర్ణయాలు తీసుకునే దానికోసం ఇది వేదిక. జూబ్లీహిల్స్ ఎన్నికని అట్లా వేదికగానే ఉపయోగించుకోవాలి. ప్రజలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలు జనాన్ని అనేక ఇంటర్వ్యూలు వచ్చినాయి. ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ మోసం చేసింది, మోసపూరిత పార్టీ, కాబట్టి కాంగ్రెస్ని ఓడించాలి, మేము కాంగ్రెస్కు ఓటేయము అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదే వేదిక కావాలండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల యొక్క ప్రముఖమైన ఉద్దేశం ఏముంటుంది అంటే, అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, అంత మునుపున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఏ పార్టీ బెటర్గా ఉంటుంది, ఎవడు ఏం చేసినాడు అనేది ఆలోచన చేయడం అనేది ఒక ప్రక్రియ. అది ఆ ప్రక్రియ అది సరిగా నడవాలి. అది దాన్ని నడిపించే కార్యక్రమం పొలిటికల్ పార్టీలు. అందుకనే ప్రజల విషయాలు, ప్రజలకు జరగాల్సిన మంచి ఏంది, ఇప్పుడు జరుగుతున్న చెడేంది అనేది బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడదు బీఆర్ఎస్. మేమేం చెప్పినాము, మేమేం చేసినాము, మళ్ళీ మేమేం చెప్తున్నాము, మేమేం చేస్తాము, ఇదే విషయం చెప్తే కేసీఆర్ గారు కూడా ఇదే చెప్తారు, మాకు ఓటేమని కాదు. కేసీఆర్ గారు ఏం చెప్తారంటే, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు చరిత్ర ఏంది ఆలోచించుకొని ఓటేయండి, తరువాత మోసపోతే గోసపడతారని వారు చెప్తారు. ఎప్పుడైనా సరే ప్రతి ఎలక్షన్ మీటింగ్లలో వారు ఇది ఖచ్చితంగా ఈ విషయం చెప్తారు. అంతకన్నా తారక మంత్రం ఏముండదండి ఎలక్షన్స్లో ప్రజలకి. చాలా సింపుల్. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి ఉద్దేశాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు పద్ధతి ప్రకారంగా ఉన్నారు, ఎవరి కాలంలో అభివృద్ధి జరిగింది, ఎవరి కాలంలో దౌర్జన్యం జరుగుతూ ఉంది, అభివృద్ధి ఏది నేలకంటి పోయి పూర్తిగా మొత్తం సర్వనాశనం అయ్యి ఇల్లు బీకి పందిరి ఎవడేస్తున్నాడు,
కాంగ్రెస్ పార్టీ చేసింది అదేనా కాదా అనేది ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలకి, ఓటర్లకి. రైట్ రైట్. తరువాత బుద్ధిజీవులు అందరూ కూడా ఈ విషయాన్ని మాట్లాడాలి. ఈ ఈ ఎన్నికని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ బాగా ఉండాలనుకొని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఓటర్ల దగ్గర. సార్, చాలా కీలకమైన అంశం భరత్ గారు చెప్తా ఉన్నారు. ఏ రకంగా ఈ 20 నెలల పాటు ప్రజల్ని మభ్యపెట్టారు, ఎన్నికల వేళ ఏ రకంగా ప్రజల్ని పూర్తిగా మభ్యపెట్టారో ప్రతి అంశాన్ని కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ ప్రజలు గమనించి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందనే అంశాన్ని భరత్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. విజయ్ గారు, ఇక్కడ జూబ్లీ హిల్స్ అనగానే ఓవైపు కాలనీలు, పాష్ కాలనీలు ఉన్నాయి, దానికి తోడుగా బస్తీవాసులు కూడా పెద్ద ఎత్తున ఉన్న సందర్భం. అభివృద్ధిని కోరుకుంటారు, సంక్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. గత 10 ఏళ్ల పాటు జూబ్లీ హిల్స్ ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఈ 22 నెలల పాటు ఎట్లా ఉంది అనేది కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ అంచనా ప్రకారం ఇంకా ఎలాంటి అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించాలి? ఎలాంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్లో సంక్షేమం విషయానికి వచ్చినట్లయితే సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ కావచ్చు, బస్తీలకు కావాల్సిన వాటర్ సప్లై కావచ్చు, బస్తీల్లో ఉన్నటువంటి ఇతర ఇబ్బంది, డ్రైనేజ్ సిస్టము, వర్షం వచ్చినప్పుడు నీట్ ఈ ఫ్లో, దీనికి సంబంధించినటువంటి అంశాలు చాలా ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు, ఉన్న పెన్షన్స్కి సంబంధించినవి కావచ్చు, రేషన్ కార్డ్స్కి సంబంధించినవి కావచ్చు, ఈ అంశాలు బస్తీలలో ఎక్కువగా ప్రభావితము. అదేవిధంగా వాటర్ ఫ్లోకి సంబంధించినటువంటిది, వర్షాలు పడి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి. ఇక మిగతా చోట్ల రోడ్డు వైడనింగ్కి సంబంధించి నీట్నెస్, అదేవిధంగా వారికి కావాల్సిన మినిమం పవర్కి సంబంధించినటువంటిది, పవర్ కట్స్ ఎక్కువగా జరిగినటువంటి సందర్భం ఇవన్నీ మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. అదేవిధంగా మతానికి సంబంధించినటువంటి అంశం కూడా, ఎందుకంటే ఒక పార్టీ మొత్తం పూర్తిగా మతం మీదనే ఆధారపడి చేస్తున్నటువంటి రాజకీయం కూడా ఉన్నటువంటిది. అది ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఏంటంటే 22 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఎలక్షన్. గతంలో ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఒక బై ఎలక్షన్ వచ్చింది, కంటోన్మెంట్ వచ్చినటువంటి ఎలక్షన్, అది ఈజీగా మూవ్ అయిపోయినటువంటిది కనిపించింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఈ అంశాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అంశాల ప్రభావం కూడా, పరిపాలన ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ, ఎందుకంటే ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నటువంటి అంశం ఇది, ఇంటర్నల్గా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, రాష్ట్రానికి చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏ రకంగా ఉంది, ఏ రకంగా మాట్లాడుతున్నారు, రాష్ట్రం గెలిచిన తర్వాత ఎటుపోతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా, అన్ని ఎఫెక్ట్ ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అంశాలు కూడా ప్రభావితం చేసే ఉంటాయి. సిటీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ప్రభావితం చేయబోతున్నాయి. ఏంటి, గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి, డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి సివరేజ్ వాటర్ వరకు, వర్షపు నీరుకు సంబంధించినటువంటి అంశము, ఈ అన్ని అంశాలు, పవర్కి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా అందుతున్నాయి, అదేవిధంగా క్యాండిడేట్ మీద ఉన్నటువంటి సానుభూతి. గత ఎమ్మెల్యేగా, ఎందుకంటే శాసిద్ధంగా సానుభూతి అనేది ఒకటి ఉంటుంది. బై ఎలక్షన్ ఎందుకు వచ్చిందంటే ఉన్నటువంటి అభ్యర్థి చనిపోవడంతో వచ్చినటువంటి ఎలక్షన్, ఆ అభ్యర్థికి ఉన్నటువంటి ఒక సానుభూతి కూడా పనిచేసేటువంటి ఎలక్షన్. ఈ అంశాలన్నీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ప్రభావితం చేయబోతున్నాయి. పరిపాలనకు సంబంధించినటువంటిది, జిహెచ్ఎంసీ భవిష్యత్తు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. జిహెచ్ఎంసీలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశం కూడా ప్రభావితం అవుతుంది ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించినటువంటి దాంట్లో. ఎందుకంటే మొత్తం పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రియల్ ఎస్టేట్, దాని మీద ఆధారపడి బతికేటువంటిది. సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది. ఈ అంశాలన్నీ పబ్లిక్ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్, సామాజిక అంశాలు, ఇవన్నీ అంశాలు, ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వ అధినేత వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ అంశాలన్నీ ఈ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ప్రజల్లో ఉంది. మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశాలన్నీ కూడా గత 22 నెలల పాటు కొనసాగిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయానికి సంబంధించిన ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా భరత్ గారు అలాగే విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల పాటు ఏ రకంగా వ్యవస్థలు పటిష్టంగా పనిచేశాయో, ఈ 22 నెలల కాలంలో ఏ రకంగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అవుతా ఉన్నాయో, ప్రజలు ఏ రకంగా అవస్థలు పడతా ఉన్నారు, బస్తీవాసులు అలాగే కాలనీల వాసులు కరెంటు కోసం కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్లకు సంబంధించిన మరమ్మతులు కూడా చేపట్టకుండా ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో, ప్రతి అంశంపై కూడా చర్చించుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రతి అంశం కూడా కీలకమైన పాత్ర పోషించి
ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెప్పేలాగా ఈ తీర్పు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా ఇప్పటికీ అంచనాలు వస్తున్నాయని కూడా విశ్లేషిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. భరత్ గారు, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనగానే పూర్తిగా హైదరాబాద్కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్కు సంబంధించిన చర్చ కూడా జరుగుతున్న సందర్భం. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరంగా ఖ్యాతి సంపాదించిన సందర్భాన్ని మనం చూసాం. ఆ బ్రాండ్ ఇమేజ్ కేవలం తెలంగాణకు మాత్రమే ఎకనామిక్ ఇంజన్గా కాదు, దేశానికే ఒక ఎకనామిక్ ఇంజన్గా తెలంగాణకు హైదరాబాద్ ఎదిగిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో ఈ 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ బ్రాండ్ ఇమేజ్కు తగిలిన దెబ్బపై కూడా ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. అందులో కీలకమైనది రియల్ ఎస్టేట్కు సంబంధించిన రంగం. హైడ్రా కావచ్చు, మూసీ వంటి నిర్ణయాలకు సంబంధించిన ప్రభావం కూడా ఈ ఉప ఎన్నికల్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న ఈ అంశం కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల ఓటర్లను ఎట్లా ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించాలి? మీకు ఇంతవరకు నేను ఒక పరిపాలనా కాలాన్ని చెప్పాను. 2 జూన్ 2014 టు 9 డిసెంబర్ 2023 మధ్యకాలంలో అసలు హైదరాబాద్ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొని పోవడము, తద్వారా లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఇక్కడికి తీసుకురావడం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. హైదరాబాద్ యొక్క బ్రాండ్ని ఎంత అద్భుతంగా అంటే ఒక టీ హబ్, ఇంక్యుబేటర్ సెంటర్ని ప్రపంచంలోనే నెంబర్ 1 ఇంక్యుబేటర్ సెంటర్గా అది డిక్లేర్ చేయబడింది. మహనీయుడు, చాలా గొప్ప వ్యక్తి రతన్ టాటా దాన్ని చూసేదానికి హైదరాబాద్ వచ్చినారు, వారు దర్శించినారు. తర్వాత హైదరాబాద్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ పేరు మీద మొట్టమొదటిసారి కంట్రీలో ఇంత సంపదని రాష్ట్రానికి కాంట్రిబ్యూట్ చేస్తున్న హైదరాబాద్ నగరం యొక్క డెవలప్మెంట్ కోసము ప్రత్యేకమైన చర్యలు తీసుకొని కేటీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రగతిని, అంటే రోడ్డు డెవలప్మెంట్ కానివ్వండి, నాలా డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత మురికి నీటిని శుభ్రపరిచే కార్యక్రమం కానివ్వండి, వీటన్నిటిని బ్రహ్మాండంగా చేసినారు. మూసి సుందరీకరణ కానివ్వండి, మూసి దుర్గంధం నుంచి నాదిగా 70, 80, 60, 70 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు చేసిన చెత్త పనులని శుభ్రం చేసే కార్యక్రమం తీసుకున్నది కేటీఆర్ గారి నాయకత్వం. తర్వాత అనేక ఎస్టీపీలు పెట్టి మురికి నీటిని శుభ్రం చేసి మూసీలోకి వదిలిన సందర్భం అది. తర్వాత మూసి పర్యావరణ ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేసే కార్యక్రమం తీసుకోవడమే కాకుండా గణనీయమైన అభివృద్ధి జరిగిన సమయం అది. అదొకటే కాకుండా ఐటీ ఉత్పత్తులు, వాటి ఎగుమతులు గణనీయంగా పెరిగినాయి, దాదాపుగా 2 అంతలు పెరిగినాయి. ఈ 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఐటీ ఉత్పత్తులు గణనీయంగా పెరిగినాయి. తద్వారా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం వచ్చింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా సీమ్లెస్ పవర్ సప్లై కానివ్వండి, సీమ్లెస్ వాటర్ సప్లై కానివ్వండి, సీమ్లెస్ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ అన్నిటిని కూడా ఎంతో అద్భుతంగా సాధించడం మూలంగా రజనీకాంత్ లాంటి గొప్ప నటులు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న మ్యాన్హటన్కి పోయినా అని ఆయన స్వయంగా మాట్లాడిన సందర్భం. తద్వారా ఏమైందంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగం పెరగడం మూలంగా ఏమవుతుందంటే అనేక రకాల ఉపాధులు వస్తాయి. 25 లక్షల నుంచి 50 లక్షల వర్క్ ఫోర్స్ ఒక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న సందర్భం అది. ఉపాధి దొరుకుతుంది, తర్వాత మనీ సర్క్యులేషన్ అవుతుంది, జిఎస్టీ పెరుగుతుంది, తరువాత కొనుగోలు శక్తి పెరిగింది. తద్వారా ప్రతి ఒక్కరు సుఖంగా ఉన్న సందర్భం అది. ఇవాళ ఏమవుతుంది అంటే నేను మీకు కొన్ని ప్రస్తావనకి తీసుకొని వస్తా ఉన్నా. ఇవాళ కిష్కింద కాండ జరుగుతూ ఉన్నది. కోతుల గుంపు చేరి హైడ్రా పేరు మీద ఇవాళ ఏం చేసినారండి? హైడ్రా పేరు మీద మొత్తం ధ్వంసర్చన చేసినారు. తర్వాత పేదలని వాళ్ళ ఇళ్ళ నుంచి పేదకలు చేసినారు. దుర్మార్గం ఏంటంటే మూసికి వర్షాలు వచ్చినప్పుడు మూసిలో ఉన్న నీళ్ళని ఒక నియంత్రణ ప్రకారము వదులుతారు. 2 రిజర్వాయర్ల నీరు ఒకేసారి కనీసం ముందస్తు హెచ్చరిక ఏదైతే అంటే ఎంత అయితే టైం ఇచ్చి హెచ్చరిక చేయాలో అంత టైం ఇచ్చి హెచ్చరిక చేయకుండా ముందేమో పండుకొని తర్వాత ఒక్కసారి వదిలితే ఇవాళ ఎంతమంది వాళ్ళ ఇండ్లు మునిగిపోవడము, వాళ్ళ ఆస్తులు ధ్వంసం కావడము. పేదవాళ్ళ ఆస్తులు ఏముంటాయండి? తినేదానికోసము, తర్వాత ఉండేదానికోసం ఉండే వాళ్ళు అనేక సంవత్సరాలు కష్టపడి సంపాదించి పెట్టుకున్నవన్నీ కూడా ఇలా గంగపాలు చేసిన ముదనష్టపు పరిపాలన కదటి.
ఇవాళ రియల్ ఎస్టేట్ లేకపోవడం మూలంగా తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కుంటుపడడం వల్ల తర్వాత ఉన్న కట్టిన ఏదే బిల్డింగ్స్ అమ్ముడుపోని పరిస్థితి, తర్వాత ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, ఆ రంగంలో వర్క్ లేక ఇవాళ ఉపాధి లేక కూలీలు ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఇల్లు బీకి పందిరేసేసేసే సర్వనాశనం కాపించిండ్రు కదా. వినోదాన్ని పొందుతున్నారు తప్ప కాంగ్రెస్ నాయకులు ఈ ఈ ఈ విషాదం నుంచి వాళ్ళకి వినోదం తప్ప 45 రోజులు నిరాఘాటంగా వర్షాలు పడితే దానికి సంబంధించి ప్రజలు రోగాల పాలైతే తర్వాత వాళ్ళకి నిత్య జీవనం కష్టమవుతున్న సందర్భంలో వీళ్ళు చేసిన ఒక్క సహాయ కార్యక్రమం చెప్పండి. ఓకే, అంటే పరిపాలన గాలికి వదిలేసేసేసి వాళ్ళ లావాదేవీలు చూసుకునే నాయకత్వం ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది. రైట్. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు కదా. రైట్. దానివల్ల ఏమవుతుందండి, ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినడం మూలంగా ఇవాళ ఒక్క పెట్టుబడి రావట్లేదు. ఓకే, ఒక్క పెట్టుబడి రావట్లేదు. తర్వాత ఆదాయాలు, ప్రభుత్వ ఆదాయాలన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. 2 సంవత్సరాలు కాకముందే 10 సంవత్సరాలలో కాళేశ్వరం కట్టడానికి కానివ్వండి, భగీరథ కట్టడానికి కానివ్వండి, కరెంటు వ్యవస్థని సుస్థిరంగా చేసేసి కరెంటు నిరంతరాయంగా తెలంగాణకు వచ్చేటట్టుగా కేసీఆర్ గారు చేసేదానికోసం కానివ్వండి, అనేక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఎంతైతే అప్పు జరిగిందో 2 సంవత్సరాలలో ఏమీ జరగకుండా అంత అప్పు చేసినారు. 2 సంవత్సరాలు కూడా నిండలే. ఆడిపోతున్నాయి పైసలు ఎక్కడ పోతున్నాయి? ఇక్కడ ప్రజలకు ఏం జరగనిప్పుడు మీరు అప్పులు తీసుకొని వచ్చి ఆదాయానికి అప్పులు అదనంగా ఉంటాయి, ఈ డబ్బు ఎక్కడ పోతుంది? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దుర్వినియోగం అవుతున్నాయా? ఆ డబ్బు సద్వినియోగం అవుతున్నాయా? ఎవరి జేబులలోకి పోతున్నాయి? రైతులకు రైతు బంధు ఇవ్వట్లేదు, రుణమాఫీ జరగలేదు, తర్వాత కాలేజీ ఫీజులు కట్టట్లేదు, మందులు సప్లై చేసిన కంపెనీలకు వాటికి పైసలు ఇవ్వట్లేదు, ఇవాళ మందులు లేవు దవాఖానాలల్లో, ఆరోగ్యశ్రీ కుంటుపడిపోయింది, ఆడిపోతున్నాయి పైసలు. ఇవన్నీ జరగలేదు కదా గతంలో. అభివృద్ధితో పాటు ఇవన్నీ కూడా సక్రమంగా సంక్షేమం మొత్తం బ్రహ్మాండంగా జరిగింది. పరిపాలనా సంస్కరణలు జరిగినాయి, 33 జిల్లాలు అయినాయి, కలెక్టరేట్లు అయినాయి. ఇవాళ ఎందుకు జరగట్లే? కేసీఆర్ గారే కట్టుకుంటూ పోయినారు, ఈయన గారు వచ్చిన తర్వాత కూలగొట్టుకుంటూ పోతున్నారు. ఆలోచించాలి. ఇంతకన్నా వేరే అవకాశం ఎప్పుడు ఉంటుందండి? ఎన్నికలు ఎప్పుడే అదే వేదిక. ఆ వేదిక మీద ఈ చర్చ చేయకపోతే బుద్ధిజీవులు కాదు, ఓటర్లు కాదు. మనం గంత మత్తులో ఉంటే ఎవడైనా ఏదైనా చేస్తాడు. ఓకే, సామెత ఉన్నది, పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్కిరిస్తుందని. చందంగా తయారైంది. ఓటు ఆయుధం. ఆ ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆయుధాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది. దుర్మార్గులకు వ్యతిరేకంగా ఆయుధాన్ని ఉపయోగించేటప్పుడు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. ఉపయోగించాలి. దుర్మార్గులు అనేది నిరూపణ జరగాలంటే ఆ ఆయుధాన్ని ఓటు రూపంలో ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కర్రు కాచి వాత పెట్టినట్టుగా వాళ్ళు ఫీల్ అయితేనే మనం బాగుపడతారు. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల పరిపాలనా కాలం వారి చేతిలో ఉన్నది. అప్పుడన్నా ఒళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేసేదానికోసం ఈ ఓటును ఉపయోగించాలి. కాబట్టి ఓటర్లు కానివ్వండి, బుద్ధిజీవులు కానివ్వండి, అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వేదికను మంచిగా ఉపయోగించుకోవాలి. ఉప ఎన్నిక అనేది ఒక అద్భుతమైన వేదిక అని చెప్పేసి భరత్ గారు చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఒక్కో ఇటుక పేర్చి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేస్తే, వికాసంలో హైదరాబాద్ను అగ్రభాగంగా నిలిపితే ఈ 2 ఏళ్ల పాలనలో పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉన్నారు. వ్యవస్థల విధ్వంసం, కూల్చివేతల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని బలంగా వినియోగించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి భరత్ గారు పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరో అంశం కూడా మనం విజయ్ గారు నిన్న చూస్తున్నాం. సిజేఐ గారిపై జరిగిన సంఘటన, దాడికి లాయర్ ప్రయత్నం చేసిన సంఘటన కూడా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి. వాస్తవానికి చాలా కీలకమైనది న్యాయ వ్యవస్థ, అందరూ కూడా గౌరవించుకోవాలి. పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన న్యాయ వ్యవస్థపై జరిగిన ఈ దాడిని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? అత్యంత ఎట్లా అంటే మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసినటువంటి సంఘటనగానే చూడాల్సినటువంటి పరిస్థితి ఇది. అది ఆ రకమైనటువంటిది. గాడ్సే ఏ రకమైతే మహాత్మా ఆయనేమో ఫిజికల్గా చంపేసినటువంటి వ్యవస్థ, చంపేసిన మనిషిని. ఇక్కడ వ్యవస్థని
ప్రమాదకరమైనటువంటి సూచన చేసినటువంటి సంఘటన. ఎందుకు ఏ రకమైనటువంటి మనస్తత్వాన్ని డెవలప్ చేస్తున్నారు ఈ 10 సంవత్సరాల కాలంలో? ఒక ఎమోషన్ని, ఒక ఉన్మాదాన్ని ప్రేరేపించడంతో రెచ్చిపోయినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దాడికి దిగజారడం జరిగింది. దీన్ని వ్యవస్థ కూడా, భారతదేశంలో ఉన్న మీడియా వ్యవస్థ దీన్ని ఒక పెద్దగా చూపించి ఒక చర్చ పెట్టి దీని భవిష్యత్తులో జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉండే. మీడియా కూడా చాలా చిన్నగా చూపించినటువంటిది, జాతీయ మీడియా కావచ్చు ఇంకేదైనా. ఇది సమాజం అర్థం చేసుకోవాలి. మన న్యాయ వ్యవస్థ కూడా విఫలమయ్యే సిచ్యువేషన్కి వచ్చింది అంటే ఇక డెమోక్రసీ, న్యాయ వ్యవస్థ మీద దాడి చేసేటువంటి సిచ్యువేషన్కి వచ్చిందంటే వ్యవస్థలు విఫలమవుతున్నాయా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచన. ఈ ప్రమాదకరమైనటువంటి సూచనని భారతదేశంలో ఉన్న ప్రజానీకము, ఇంకా ఆలోచన పరులు దాన్ని ఏ రకంగా అరికట్టాలనో అరికట్టకపోతే మాత్రం భారతదేశం లేకుండే పరిస్థితి ఇక ఉండదు. మొత్తం కొట్లాటలు, ఆగమాగ అంతర్గత యుద్ధాలు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఇన్నాళ్ళు ఒక గౌరవం ఉంది, ఇదంతుంది న్యాయ వ్యవస్థ మీద. నేనైతే మహాత్మా గాంధీ మీద జరిగిన అటాక్ కిందనే అట్లాంటి అటాకే ఇది ఏ రకమైనటువంటి ప్రమాదం లేకపోతుంది అనేది ప్రజలే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సార్. భరత్ గారు, విజయ్ గారు చెప్పినట్టు ఇది ఒక ప్రమాదకరమైన సంకేతంగా అభివర్ణిస్తున్న సందర్భం. మీరు కూడా సుదీర్ఘకాలం పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? పౌర సమాజం దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది ఎలాంటి పెను ప్రమాదంగా మనం భావించాల్సిన అవసరం? నేను ఇది ఒక ఇండివిజువల్ యాక్ట్ అని నేను అనుకోవట్లేదు. సనాతన ధర్మం పేరు మీద అరాచకాలు చేస్తున్న కొన్ని సంస్థలు, వాటి ప్రేరేపణతోనే ఇది జరిగిందనేది భావిస్తాను. ఎందుకు అనంటే ఇంత పెద్ద దాడి భారత న్యాయ వ్యవస్థ మీద జరిగినప్పుడు విజయ్ గారు చెప్పినట్టుగా మీడియా ప్రతిస్పందన ఏదైతే ఉందో చాలా దురదృష్టకరమైన ప్రతిస్పందన. సరైన పద్ధతుల్లో ఆ విషయాన్ని ప్రజల దగ్గరకు తీసుకుపోవడం కానివ్వండి, దాని మీద ఒక చర్చ లేపడం కానీ చేయాలి. పైపెచ్చు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చీఫ్ జస్టిసే ఈ అగంతకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి క్షమాపణ చెప్పాలి, సనాతన ధర్మానికి క్షమాపణ చెప్పాలనే ఒక వితండవాదము దాంట్లో ఎత్తడము, దాని మీద అనేక మంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఆ భావవాదులు కానివ్వండి, వాళ్ళు సీజేని క్షమాపణ అడగడం అనే డిమాండ్ చేయడం అనేది జరిగింది. వాస్తవానికి ఏంటంటే సీజీఐ ఏం మాట్లాడిండండి ఆయన? పత్రికలలో వచ్చిన కథనాన్ని కూడా చూస్తుంటే ఆయన ఏం మాట్లాడిండు? ఇతను చెప్పు తీసుకొని పోయి లాయర్లు జనరల్గా మార్నింగ్ మెన్షన్స్ చేస్తూ ఉంటారు. ఏది ఈ కేసు తొందరగా వినండి, ఆ కేసు తొందరగా వినండి, దీంట్లో అర్జెన్సీ ఉంది, దాంట్లో అర్జెన్సీ ఉంది. కోర్టు కూడా వాటి అర్జెన్సీని బట్టి, ఆ విన్నపం యొక్క సీరియస్నెస్ని బట్టి వాళ్ళు ఆ డేట్స్ ఇస్తారు. తర్వాత కొన్ని ఆ రోజే వింటారు. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు చెప్పు తీసుకొని విసిరేయబోతే ఆపినారు. ఇది దుర్మార్గం అండి. సనాతన ధర్మం పేరు మీద ఇదంతా చేయొద్దు. ఇది చేయడం అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుతూనే ఉన్నాం. వ్యవస్థలు ప్రజల యొక్క త్యాగంతో, తర్వాత అనేక కష్టాలకి గురి అయ్యి ఆ క్రమంలో ఈ వ్యవస్థల్ని సమాజ రక్షణ కోసం, భారతదేశం యొక్క అభివృద్ధి కోసం వీటిని స్థాపించుకున్నాయి. తర్వాత వాటిని మెరుగుపరుచుకున్నాయి. ఇవాళ మెరుగుపరచడం అట్లా వదిలిపెట్టండి, ఉన్నదాన్ని మొత్తం అంతా తీసి ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆ ధ్వంసం చేసే భాగంలో ఇది తీవ్రమైన గణనీయమైన ఇన్సిడెంట్ ఇది. ఇది బీజేపీ ఇంకొకటి ఏంటంటే, ఒక పక్కనేమో మోడీ గారు దీన్ని తీవ్రంగా ఖండిస్తారు, ఇంకో పక్కనేమో ఈ సోకాళ్ళు సనాతనవాదులు మోడీ సపోర్టర్స్ ఏమో చీఫ్ జస్టిస్ని ఆక్షేపించడమే కాకుండా ఆయన క్షమాపణ చెప్పాలని అంటారు. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో చాలా గౌరవనీయంగా, తర్వాత అభినందనీయంగా ఉన్నది. మీరు పట్టించుకోకండి, దీన్ని ఇట్లాంటి జరుగుతూనే ఉంటే ఇది నన్ను ప్రభావితం చేయలేదు, నేను నా ధర్మాన్ని నేను పాటిస్తూ ముందుకు పోతాను అని చెప్పి నేనేమంటానంటే చీఫ్ జస్టిస్ గారు ఎంత గౌరవనీయంగా దీని మీద రియాక్ట్ అయినారో ప్రజలు దాన్ని గమనించి దాన్ని ఫాలో కావాలి. ఈ సనాతన ధర్మం పేరు మీద ఈ పిచ్చి పిచ్చి వేషాలు, తర్వాత హింసాత్మకమైన చర్యలు చేసే వాళ్ళని దూరం పెడితే, అంటే జనజీవనం నుంచి దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళని మరి జైళ్ళల్లో వేస్తారా, లేకపోతే ఎక్కడన్నా ఒక అడవిలో ఒక ఎంక్లేవ్ పెట్టి ఈ పిచ్చోళ్ళందరినీ అక్కడ పడేస్తారా? ఇది
ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది ఒక చెదపురుగులాగా మొత్తం ఈ దేశం మొత్తాన్ని గుల్ల చేస్తూ ఉంది, దేశం యొక్క సంస్కృతిని సర్వనాశనం చేస్తూ ఉంది. సహజీవనం ఏదైతే ఉన్నదో, మతాలు అనేక మతాలు ఉన్న ఈ దేశంలో సహజీవనం పీస్ఫుల్గా ఉన్నది, దాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం ఇది. దశాబ్దాల పాటు కష్టపడి నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థలను, అన్నిటికంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థను కూడా అందరూ గౌరవించాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఈ వ్యవస్థల్ని పూర్తిగా మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి తప్ప ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదని చెప్పేసి భరత్ గారు అలాగే విజయ్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.